కాదంబరి జత్వాని కేసులో రోజుకో ట్విస్టు వెలుగు చూస్తుంది. తాజాగా ఈ వ్యవహారంలో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. విజయవాడలో కాదంబరి జత్వానితో పాటు ఆమె తల్లిదండ్రులు వాంగ్మూలాన్ని విచారణ అధికారి ఏసీపీ స్రవంతి రాయ్ గతంలో నమోదు చేశారు. నాడు సుదీర్ఘంగా 10 గంటల పాటు కాదంబరి వాంగ్మూలం తీసుకున్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ నుంచి కాదంబరి కుటుంబ సభ్యులు పోలీస్ కమిషనరేట్కు నాడు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు చేరుకుని రాత్రి 9:30 గంటల వరకు అక్కడే ఉన్నారు. 10 గంటల పాటు ఆమె వాంగ్మూలం రికార్డ్ చేశారు. డాక్టర్ కాదంబరి బస చేసిన హోటల్ స్టార్ హోటల్ అని సాక్షి పత్రిక నొప్పులు పడుతుంది. ఆమె స్టార్ హోటల్లో బస చేయకూడదా? సాక్షి యజమానురాలు ఆమె భర్త జగన్ మాత్రం ఊరుకొక ప్యాలెస్ కట్టుకుని కొలకొచ్చు. మరి భారతి భర్త జగన్ రెడ్డి కుటుంబం రాజవంశం కదా. జగన్ తాతలు ముత్తాతలు జమీందారులు వేల ఎకరాలు పేద ప్రజలకు పంచిపెట్టిన కుటుంబం అని మీ పత్రికలో రాసుకుని తరించండి.